పొడిచినట్టు అనిపించింది శివ. బావా ఇది కలే కదా, నువ్వేం కంగారు పడకు. ముందు మంచినీళ్ళు తాగు. బావా అయినా సావిత్రి అత్తయ్య ఎక్కడుందో నీకు తెలియదు కదా. ఎక్కడో చీకట్లో పడుకునుంటే ఎవరో పొడిచినట్టు అనిపించింది. బావా ఇప్పుడు చీకట్లోనే ఉండొచ్చు, కానీ వెలుగులోకి వస్తుంది. ఆ రోజు రాని వస్తుంది. నువ్వు టెన్షన్ పడకు, పడుకో బావా. సరే నా ఒళ్ళో అయినా పడుకో రా. శివ, చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే ఒళ్ళో పడుకోబెట్టుకుని జో కొట్టేది. తెల్లారేంత వరకు నన్ను కూడా అమ్మే అనుకో బావా. ఆ ముక్క ముందే చెప్పుంటే తీరిగ్గా లేచేదాన్ని కదా వదినా. నిన్ను 5ంటికి లేపితేనే 7ంటికి గానీ లేవలేదు. తీరిగ్గా లేచేదంట దీని మొహం. ఏ ఈ గొడవ ఎందుకే? నాగవల్లికి ఫోన్ చేయి, మాట్లాడాలి. దానికి ఫోన్ ఎక్కడుంది? ఏంటమ్మా పిలిచావు? ఒక్కసారి శివకి ఫోన్ చేయరా. అలాగే. అనుకున్నా వీర్రాజు అన్నయ్య ఫోన్ చేస్తాడు అని. హలో శివ, అమ్మ మాట్లాడుతుందంట. ఇవ్వు. ఇదిగమ్మా. శివ, దేవా ఇంట్లోనే ఉన్నాడే, అందుకే మేము ఇంకా బయలుదేరలేదు. 5-10 నిమిషాలు ఆలస్యమైనా మేము వచ్చేస్తాం. ఈలోపు మీరు బయలుదేరిపోండి. గుడికి వెళ్తానంటే ఊరుకుంటాడా? వాడి గురించి నీకు తెలిసిందే కదా. అవునులే, సరే మీరు వచ్చేయండి, మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఓకే అలాగే. అమ్మా, నేను దిగిపెడతాను రండి. ఆ, బండి మీద వద్దులేరా. నాగవల్లి ఒట్టి మనిషి కూడా కాదు. కారు తాళాలు అడిగితే అన్నయ్య ఇవ్వడు. అస్సలు అడగొద్దు. అమ్మవారి దర్శనం చేసుకుంటామన్నా తనకి నచ్చదు. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి, ఏదో పని మీద వెళ్ళిపోతాడు, అప్పుడు మీరు వెళ్ళొచ్చు. ఏదో తేడాగా ఉంది. వీర్రాజు గారిని పిలిచారంటే ఖచ్చితంగా నాగవల్లి వాళ్ళ అక్కతోనో చెల్లెలతోనో ఫోన్ మాట్లాడించడానికి అయ్యుంటుంది. అది కూడా ఇంత పొద్దున్నే ఫోన్ చేయాల్సినంత అవసరమే ఉంది. ఫాలో అయితే గాని తెలీదు. అడిగితే చెప్పరు, అనుమానిస్తే జాగ్రత్త పడతారు. చూద్దాం. పెద్దమ్మ మనల్ని రమ్మంది. అన్నయ్య కూడా వస్తే బాగుండు. ఇది ఆడవాళ్లు చేసే పూజలే. ఈ దాప ఎలాంటి విఘ్నాలు లేకుండా శ్రీవల్లి పెళ్లి అయిపోవాలి. మాఘమాసంలో మంచి ముహూర్తాలుంటాయి కదా. నా కోసం పూజ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు, కానీ నేను మాత్రం పైడి కొండమ్మ తల్లిని
మన కుటుంబం బాగుండాలని కోరుకోవడానికి వస్తున్నాను. అందరి కోసం ఇలా కోరుకునేదానివి నీ కోసం మేం పూజ చేస్తే తప్పే ఉంది శ్రీవల్లి. గుడికి వెళ్దాం పద. గుడికని చెప్పినంత మాత్రాన నువ్వేం దిగబెడతావా ఏంటి? నీ పని నువ్వు చూసుకుంటావు కదా. అరే ఈరోజు అంత ముఖ్యమైన పని ఏం లేదులేమ్మా. ఏ గుడికి వెళ్తున్నారో చెప్పండి, ఓ గంట ఖాళీగానే ఉన్నాను. మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తానులే. పైడికొండమ్మ తల్లి గుడికి. సూపర్. నేను కూడా చిన్న పని మీద అటువైపే వెళ్తున్నాను. మిమ్మల్ని అక్కడ దిగబెట్టి వెళ్తాను రండి. వద్దులే దేవా, మేం వెళ్ళడానికి ఇంకో కొంచెం ఆలస్యం అవుతుంది. పర్లేదమ్మా, నాకు కూడా గంట టైం ఉందని చెప్పాను కదా, వెయిట్ చేస్తానులే. ఈ రోజు వీడు వదిలేలా లేడే. అది కాదురా, మాకు చిన్న పనుంది. ఏంటమ్మా పని? అంటే అది పూలు పళ్ళు అన్నీ తీసుకోవాలి కదరా. అన్ని దారిలోనే తీసుకోవచ్చు కదమ్మా. అమ్మా, ఇప్పుడు మీరు వెళ్ళకపోతే అన్నయ్యకు డౌట్ వస్తుంది. అక్కడికి వెళ్ళాక అన్నయ్యని మేనేజ్ చేసి పంపించండి. ఆ తర్వాత గుళ్ళకు వెళ్ళండి. ఈ ఐడియా బాగుంది వీర్రాజు. నాగవల్లి, వెళ్దాం పదమ్మా. సరే అత్తయ్య. సరే, నేను కీస్ తెస్తాను, మీరు వెళ్ళండి. అలాగేరా పదమ్మా.